గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడే నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ చూసాకే ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇంతకుముందే చేద్దాం అనుకున్నాను కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు అకాడమిక్స్ సంబంధించింది తప్ప ఇంకేది పోస్ట్ చేయలేదు. చేయడం తప్పైతే కాదు కదా. ఎస్, చదువుకున్న స్టూడెంట్స్గా ఉన్న మనమే, స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైనా మనిషిగా ఉన్న ఎవరైనా సరే తప్పు అనేది జరుగుతుంటే దాన్ని క్వశ్చన్ చేయడము మన ప్రైమరీ డ్యూటీగా ఉండాలి ఎప్పుడైనా సరే, అది ఎవరికైనా కూడా. ఎందుకంటే మనకు ఒక మోస్ట్ హిస్టారికల్ అండ్ మైథాలజికల్ ఒక స్టేట్మెంట్ కూడా ఉంది కదా, ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కూడా నిన్ను రక్షిస్తుంది. ఎందుకు నేను ఈరోజు ఇంత ఇన్డెప్త్గా ఈ మాట చెప్తున్నానంటే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను ఒక న్యూస్ చూశాను. ఏంటంటే చూడండి, ఒక ఫాదర్ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఒక న్యూస్ జరిగింది, ఇతని న్యూస్ కూడా చూసుంటారు. బెంగళూరు టెకీ సూసైడ్ కేసు. యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగినప్పుడే మాట్లాడదాం అనుకున్నా నేను. చాలామంది ఏమనుకుంటారంటే ఉమెన్ కాబట్టి ఉమెన్కి సపోర్ట్ చేస్తారు, లేకపోతే అట్లా మన యూట్యూబ్ ఛానల్ నేను చెప్పేది ఉమెన్ ఇది కాదు. నా స్టాండ్ విక్టిమ్ సైడ్, జస్టిస్ సైడ్. జస్టిస్ షుడ్ బి ప్రివేల్, అంతే, అంతకు మించి కాదు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇది కేసు అంటే కేసు గురించి లాగా కాదు నేను చెప్పేది. నేనేమంటున్నానంటే, ఈ ఇన్సిడెంట్ వల్లైనా అట్లీస్ట్ మనిషి పుట్టిన ప్రతి మనిషిలో ఒక 1% అయిన మనిషిగా ఉంటే కొంచెం థింక్ చేయండి అని చెప్పాలని నా ఉద్దేశం, అంతే. ఒకసారి చూడండి, ఇక్కడ కువైట్ ప్రసాద్ ఇతను ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఇతనికి 12 ఏళ్ల కూతురు ఉంది. నేను చెప్తానండి, ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం, నేను చెప్తాను. కేసు కాదు, కేసు అంటే అదేదో సపరేట్ విషయం అనుకుంటారు. వీళ్ళది యాక్చువల్గా ఏపీలో రాజంపేట, ఇంతకుముందు రాజంపేట, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్. ఈ అన్నమయ్య డిస్టిక్ నుంచి ఇది డ్రాట్ ఏరియా. చాలామందికి తెలుసు, కడప ఇవన్నీ డ్రాట్ ఏరియాస్. చాలామంది ఏంటంటే డైలీ వేజ్కి, అంటే ఇంట్లో పనులు చేసేదానికి కూలీలుగా, ఇనప కంచెలు మేస్త్రీలుగా అవి కట్టడానికి అని చెప్పి గల్ఫ్కి వెళ్తూ ఉంటారు మన ఇండియా నుంచి. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వర్క్ చేసి మళ్ళీ మ్యాక్సిమం సంక్రాంతి టైంకే వస్తారనమాట. అందుకంటే అది చాలా బాగా చేస్తారు ఆ సైడ్ ఫెస్టివల్. సో అందుకని రిటర్న్ అయ్యి కొద్ది రోజులు పిల్లలతో అందరితో ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎలా అంటే వీళ్ళ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ రాజంపేట రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే చిన్న పిల్లల్ని, పసి పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిన తల్లులను కూడా నేను చూసా. అందుకేనేమో ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు అంత పెయిన్ అనిపించింది. సో చెప్తున్నాను, అంత పెయిన్లో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు రోజువారీ కూడా లేకే కదా, నా తర్వాత నా పిల్లలైనా హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు, దేశం కాని దేశం. మీకు న్యూస్ తెలిసే ఉంటుంది. ఒక 1 month 2 months బ్యాక్ లోకేష్ గారికి చాలామంది, ఒక అతను ట్విట్టర్లో సంథింగ్ వాట్సాప్ ఏదో మెసేజ్ అయితే కన్వే చేశారు, గల్ఫ్లో మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా. తర్వాత సార్ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ కావాల్సిన ఫీజిబిలిటీస్ చూశారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఊరికి వెళ్ళి మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే దిక్కు దివానా ఉండదు. చెప్పాలంటే మనం చెప్తుంటాం మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, సిటిజన్కి అన్ని రైట్స్ ఇచ్చారు, కాన్స్టిట్యూషను, జ్యుడిషియరీ, అది ఇదన్నీ చెప్తున్నాం. కానీ ఎంతమందికి వీటి మీద అవేర్నెస్ ఉంది? అసలు ఎంతమందికి ఇది నా రైట్ అని కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. చెప్పాలంటే ఇది నాకు హక్కు, నీళ్ళు తాగడం కూడా ఒక హక్కే, కానీ ఆ నీళ్ళు కూడా తాగొద్దని చాలా ఊళ్ళలో ఇప్పటికీ ఉంది. అనాదిగా భారతదేశంలో ఉంది, ఇప్పటికీ ఉంది. సరే, అది కూడా వదిలేసేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ పాప విషయానికి వస్తే, అంత దూరం వెళ్ళి ఈ పాప 12 years పాప, చిన్న పాప, మైనర్. ఈ 12 years పాపకి పేరెంట్స్, తన మదరు ఫాదరు గల్ఫ్కి వెళ్ళారు. వెళ్తూ ఈ పాపని ఏం చేశారంటే, ఈ మదర్కి చెల్లెలు ఉంది, ఆ
ఆ చెల్లెలు లక్ష్మి అంట ఆవిడ పేరు, ఆవిడ దగ్గర వదిలేసి వెళ్ళారు. తన హస్బెండ్, ఈ హస్బెండ్ వాళ్ళ ఫాదర్, వీళ్ళందరూ ఇక్కడ అంటే రాజంపేటలో ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏం జరిగిందంటే, ఈ 12 years పాప మీద ఇతనున్నాడే ఈ ఫాదర్, అంటే ఈమెకి ఏమవ్వాలి, మావయ్య వరుస అవుతాడు. అంటే ఈ పాపకి తాత వరుస అవుతాడు. 12 ఏళ్ళ పాప, 59 ఏళ్ళ అతను. ఇంకొకటి ఇక్కడ చెప్పింది ఏంటంటే, వీళ్ళు పాపం దళిత్స్. సెకండ్ థింగ్, ఇతను డిజేబుల్డ్, ఫిజికలీ డిజేబుల్డ్. ఇది సిచ్యువేషన్ జరిగింది. ఇతను ఏం చేశాడంటే, ఇతని పేరు ఏంటంటే ఆంజనేయులు. ఈ పాప వాళ్ళ తాత పేరు ఆంజనేయులు. ఆ పాప 12 years పాప. తను పడుకో ఉన్నప్పుడు ఈ ఆంజనేయులు వెళ్ళి తన్ని వాట్ టు సే, హీ వాంట్స్ టు డూ సంథింగ్ అన్నట్టుగా ఉంటే, ఆ అమ్మాయి కనీసం తను ఏం చేస్తున్నాడు, తన తాత, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అక్క మామ తాత అందరూ ఉంటాం కదా, ఎవరు మామూలుగానే ఉంటారు. బట్ తనకేదో సఫికేటింగ్గా ఫీల్ అయింది. అప్పుడు తను వెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళ పిన్నికి చెప్పింది. వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయి వచ్చాక ఏం చేశారు, ఇది ఎవరికైనా చెప్తే నిన్నే ఇది చేస్తామన్నట్టు ఈ పిల్లని బెదిరించారు. కాబట్టి చిన్నపిల్ల కదా ఏం చేస్తుంది, ఏమోలే అనుకుని, అసలు తనకు ఆ వయసు ఎక్కడ ఉంది, 12 ఏళ్ళ పిల్లకి ఏం జరుగుతుందో తెలుస్తుందా? సో భయపడిపోయింది. కానీ మామూలుగా మాట్లాడినప్పుడు ఫోన్లో ఈ పాప వెళ్ళి వీళ్ళ మదర్కి చెప్పింది. అమ్మ మీరు కాంటే సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవుతున్న వీడియో చూడండి, వాళ్ళ మదర్ అడుగుతుంది అనమాట తనని డైరెక్ట్గా అడగలేక చేయలేక, ఏమ్మా ఇక్కడ టచ్ చేశారు ఏంది, ఆ పాప చెప్తుంది. లిటరలీ నా కన్నీళ్ళు వచ్చాయి. తనకి అసలు తెలియదు చెప్పలేకపోతుంది, అంత పెయిన్తో వాళ్ళ మదరు ఉంది. ఈవెన్ ఆ విషయం తెలియక తన మదర్ సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. అనుకోవచ్చు సూసైడ్ ఎందుకు చేయాలి, పోలీస్ స్టేషన్కి పోవచ్చు కదా, ఏం వాళ్ళు చేయరు. ఇక్కడ జస్టిస్ ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది ఈ మదర్కి అనవసరం అండి. తన సొంత కూతురు తను కాపాడుకోలేకపోయా అనే డిప్రెషన్లో తను ఉంది. ఆ విషయం మనందరం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఊరికే ఒకరిని బ్లేమ్ చేయకూడదు. అయినా కూడా తమాయించుకొని వెళ్ళి తన హస్బెండ్కి చెప్పింది. ఇదే సంగతి ఇంకొకరు చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఇన్ కేస్ ఈ హస్బెండ్ కానీ అలాంటి సాడిస్టిక్, లేకపోతే ఈ 59 years ఆంజనేయులు లాంటి వాడు అయ్యి ఉంటే ఫస్ట్ వాళ్ళ అమ్మనే కొట్టుండేవాళ్ళు, వీళ్ళ అమ్మని చంపేసేవాళ్ళు. ఎందుకంటే నీ చెల్లి ఇంట్లో పెట్టాను కదా, నా బిడ్డకు రక్షణ లేకపోయింది అన్నా అనొచ్చు. సెకండ్ థింగ్, అలాంటిది నాకు అసలు కూతురే కాదని చెప్పి ఆ పాప మీద కూడా ఇన్ రిటర్న్ స్టిగ్మా అనేది ఉండేది. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినా అసలు ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆలోచించారా? ఒక కండిషన్లో నేను ఏం చెప్పా, వాళ్ళ మదర్ని అబ్యూస్ చేస్తాడు బికాస్ తన సిస్టర్ ఇంట్లో పెట్టాడు కదా అని చెప్పా. అవునా? కరెక్టే కదా. అంటే ఇంకా ఈ హస్బెండ్ వైఫ్ ఎప్పటికీ వీళ్ళు ఉండలేరు. ఈ గొడవలతోనే ముందు వీళ్ళిద్దరి మధ్యన విడిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ 12 years పాపకి పేరెంట్స్ అనేవాళ్ళు లేకుండా పోతారు. అప్పుడు తన భవిష్యత్తు ఏమైపోవాలి? భవిష్యత్ అంటే జస్ట్ తను ఏమంటారు ఏజ్ రావడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇదేనా ఫ్యూచర్ అంటే? కాదు కదా. పుట్టిన ప్రతి మనిషికి తన ఇష్ట ప్రకారం బతికే హక్కు ఉంటుంది. తన ఇష్ట ప్రకారం అంటే ఏది పడితే అది చేస్తే అదే కరెక్ట్ అని చెప్పడం కాదు. ఇక్కడ లీగల్గా సొసైటీ మెచ్చేదిగా ఉండాలి. మనం అంతా లేస్తే సొసైటీని బ్లేమ్ చేస్తాం, సొసైటీ అలా చేసింది ఇలా చేసింది అది ఇది అంటే, మరి సొసైటీ ఈరోజే పుట్టిందా? లేదు కదా. కొన్ని సంవత్సరం మన తాతల తర్వాత తాతలకు కూడా ఉండింది. అక్కడేదైనా తప్పు జరిగితే దాని తర్వాత వచ్చే జనరేషన్ మార్చుకుంటూ వచ్చి ఈరోజు మనం ఇలా ఉన్నాం. నిజంగా మనం ఈరోజు అనుభవించే స్వేచ్ఛ ఒకప్పుడు ఉన్నిందా అసలు? థింక్ చేస్తే ఎందుకు? మనలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇది తప్పు అని చెప్పి మంచి వైపు వెళ్తున్నారు. కాబట్టి ఫ్రీడమ్ 2 రకాలుగానే ఉంటుంది. అది నువ్వు దేని ప్రకారం వాడుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఒక జాతి ముందుకు నడుస్తుంది. సరే, ఇక్కడ ఈ విషయం జరగచ్చు.
లేదా సెకండ్ థింగ్, ఒకవేళ ఈ ఫాదర్ ఇంకా స్టీరియోటైపిక్ మైండ్ సెట్ అయితే ఈ చిన్న పాపని అబ్యూస్ చేసి నువ్వు ఇలా చేసావు, నీ మీద ఇలాంటిది జరిగింది, ఈవెన్ తన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇలా జరిగింది నీ మీద, నువ్వు అసలు నా కూతురవే కాదన్నట్టుగా ఈ కూతుర్ని కూడా వదిలేయచ్చు, లేదా తన్నే చంపేసే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నేను లిటరల్లీ చూసా ఇలాంటి వాళ్ళని, అందుకే అంటున్నా. చనిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, అర్ధాంతరంగా పసిపిల్లలని కూడా లేకుండా చనిపోతున్నారు. సరే, ఇక్కడ సిచ్యువేషన్ ఇది కాదు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆ ఫాదరు అతని గురించి చెప్తుంటేనే నిజంగా అలాంటి ఫాదర్కి ఒక కూతురుగా పుట్టాలంటే కొన్ని జన్మల పుణ్యం చేసుకో ఉండాలనిపించింది. అతను ఈరోజు ఏదో చేశాడని కాదు, ఎంత బాండింగ్ ఉంది తనకి తన కూతురు మీద అనిపించింది. తను ఏం చేశాడంటే ఈ విషయం తన వైఫ్ వెళ్ళి తన హస్బెండ్కి చెప్పగానే, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు కదా. మన పోలీసెస్ ఇప్పుడు దాకా నేను మాట్లాడిన సొసైటీ గురించో లేకపోతే పక్కనున్న వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ గురించో మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళన్నీ పర్సనల్ అనుకుందాం, సరే వాళ్ళ ఇళ్ళలో అలాగే ఉన్నారు, వాళ్ళు చదువుకోలేదు, అది ఇది ఏదైనా అనుకున్నాం. మరి సిస్టమ్గా నువ్వేం చేసావు, ఇది ఇక్కడ నా క్వశ్చన్. నువ్వు ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అవ్వబట్టే ఈరోజు ఇన్ని అనర్థాలకు కారణమని నేను గట్టిగా నమ్ముతున్నా. సిస్టమ్గా ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఇది ఒక వ్యవస్థ, ప్రభుత్వాలు ఉన్నాయనే కదా ప్రజలమందరం ఇంత ధైర్యంగా నిలబడుతున్నాం. ప్రభుత్వంగా నీ ఫస్ట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంది? లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కల్పించడమే నీ బాధ్యత, అవునా? ఓకే, మన లా అండ్ ఆర్డర్ ఇప్పటికి వద్దాం, లా అండ్ ఆర్డర్కే వద్దాం. అందరూ చెప్తున్నారు కదా, అతను వీడియో రిలీజ్ చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్కే వద్దాం. లా అండ్ ఆర్డర్కే వస్తే చాలా దగ్గరలో మీరు అనొచ్చు, అమ్మాయిలందరూ తప్పులు చేయట్లేదు. ఇప్పుడు పాపదే కాదు, మామూలుగా చెప్తున్నాను, అమ్మాయిలు ఎవరు తప్పులు చేయట్లేదా, వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఫస్ట్లో మనం ఒక కేసు చూసాం, ఒకటికి సూసైడ్ చేసుకున్న ఇష్యూలో కూడా. సో మీరు ఆ విషయం చూద్దాం. ఇక్కడ నేను మాట్లాడేది ఉమెనా మెన్నా అని కాదని స్టార్టింగ్లో కూడా చెప్పాను. నేను చెప్పేది విక్టిమ్ సైడే నా స్టాండ్. విక్టిమ్ ఏం తప్పు చేశారండి వాళ్ళు? ఎందుకు అసలు ఒక 5 minutes మన పక్కన ఒకరు నచ్చిన వాళ్ళు కూర్చుంటేనే మనం ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. అలాంటిది ఇక్కడ విక్టిమ్స్ ఎంతోమంది ఉన్నారు. ఆ ఊపిరి ఆగిపోయేది ఒక్క అమ్మాయిలా ఉండాలి అవసరం లేదు. విక్టిమ్ అంటే ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంత ప్రాబ్లమ్స్ జరుగుతుంటే సరే మీరు అన్నట్లే అలాంటి వాళ్ళని ఒక 20% ఉన్నారు అనుకుందాం. ఓకే, వాళ్ళ గురించి అసలు నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇంకో సందర్భంలో వీళ్ళ గురించి మనం మాట్లాడదాం. నేను ఇప్పుడు మాట్లాడేది ఈ 80% గురించి. గవర్నమెంట్ కూడా ఈ 80%కి సంబంధించే చట్టాలు తీసుకొచ్చింది. ఈ విషయం మనం మర్చిపోకూడదు. కానీ ఆ చట్టాలలో ఉన్న పాజిటివిటీని ఎవరి కోసమైతే నిలబడుతున్నారో వాళ్ళ కార్డు మొహానేసుకొని కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ చెప్తున్నా. నేను ఈ 80% గురించి మాట్లాడుతున్నాను. నిజంగా ఈ 80% రియల్గా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అసలు ఏ పోలీస్ స్టేషన్లో నాకు ఇది అన్యాయం జరిగింది అనగానే పోలీస్ కంప్లైంట్ తీసుకుంటున్నారు? ఆలోచించారా? మనం పేపర్ల మీదో మాట్లాడుకుంటేనే యూత్ మేమేమైనా చేయగలమని చెప్పి ఒకరి మీద ఒకరు కొట్టుకొని కాదు, ప్రాక్టికల్గా మీరు వెళ్ళి నిలబడి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఎంతమంది ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నారు. అవునా? ఇక్కడ కూడా మీరు ఆలోచించాల్సింది వాళ్ళు 20% ఇట్లా కాదు మీరు ఆలోచించాల్సింది ఉమెన్కి ఫేవర్ ఉంది అది కాదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమైపోయిందంటే రిచ్ వర్స్ పూర్ అయిపోయింది. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా నా స్టాండ్ అయితే ఇదే, రిచ్ వర్సెస్ పూర్ అయిపోయింది. రిచ్చరు తనకి ప్రాబ్లం లేకపోయినా తనే అక్యూజ్డ్ అయినా సరే మ్యానిపులేట్ చేసి మరి ఎఫ్ఐఆర్ పెట్టించగలుగుతున్నాడు. కానీ పూరు రియల్గా ఇబ్బంది పడినా సరే ఎంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని
ధైర్యం చేస్తున్నారు. అసలు వెళ్ళడానికే భయపడుతున్నారు. అవునా? వెళ్ళడానికే భయపడితే వెళ్ళి చెప్పిన ఎఫ్ఐఆర్ ఎక్కడ చేస్తున్నారు? అసలు ఎఫ్ఐఆర్ చేస్తున్నారా? సరే చేశారా అనుకుందాం, మంచి అతనే చేశారు ఎఫ్ఐఆర్, ఆ పక్కన స్టేషన్ ఎస్హెచ్ఓ అనుకుందాం. కానీ ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న వెయిటేజ్ అసలు ఉంటుందా? రియల్ ఇన్సిడెంట్కి అక్కడ వాళ్ళు ఇచ్చేదానికి వెయిటేజ్ ఉందా? అసలు సెక్షన్స్ మార్చేస్తున్నారు. ఈ సెక్షన్స్ని పట్టే కదా కోర్టులో జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. అవునా? మరి అర్థమవుతుందా విషయం ఎక్కడ జరుగుతుందో? సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఇక్కడేమైంది, ఈ ఫాదర్ వెళ్ళి తను గల్ఫ్లో ఉన్నా సరే తన బాబాయి పిన్ని, ఆ పాప బాబాయి పిన్నిని పంపించి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇప్పించాడంట ఆల్రెడీ. ఫస్ట్ టైం వెళ్ళారు. వెళ్తే ఇన్ రిటర్న్ పోలీస్ వాళ్ళు కేసు టేకప్ చేయకపోగా వీళ్ళని బెదిరించి బయటికి పంపించేశారంట. వీళ్ళు ఇల్లిటరేట్ అనుకుందాం, సపోజ్ వదిలేసాడు వీళ్ళందరి గురించి. నువ్వు సిస్టంలో ఉన్నావు కదా, ఊరికైతే రాలేదు కదా, నువ్వు కూడా మనలాగే ఎగ్జామ్స్ చదివి ఎంతో కష్టపడితేనే కదా ఆ జాబ్ వచ్చి ఉంటుంది. జాబ్ ఏమైనా వారసత్వమా? కాదే. నీ మెరిట్ బట్టి, నీకున్న ప్రతిభా పాఠవాలను బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి జాబ్ కష్టపడ్డావు. ఒక్కసారి ఇక్కడున్న పర్సన్ కూడా నీలాగే కదా కష్టపడుతుంది. ఒక బిడ్డ భవిష్యత్తు కదా, ఒక 18 ఏళ్ళ తర్వాత ఏమో నీకన్నా పైన ఆఫీసర్ అవ్వచ్చేమో కదా. ఇంకా బాగుండాలి, ఈ దేశం బాగుపడాలని కోరుకోకుండా ఎందుకు మీరు వాళ్ళని అంత చిన్న చూపు చూస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వస్తేనే ఇన్ రిటర్న్ వీళ్ళే తప్పు చేశారని రిటర్న్ పంపిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఒకసారి థింక్ చేయండి. మీరు ఇది వీళ్ళకు కూడా ఒక క్వశ్చనే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని తప్పని చెప్తున్నారు, కరెక్టే. ఇప్పుడు ఈ అమ్మాయికి 12 years ఉంది. ఈ 12 years పాప రేపు 18 years అవుతాయి, 21 అవుతుంది, తర్వాత 60 కూడా అవుతుంది. ఈ లైఫ్ టైంలో ఎక్కడ ఈ పాపకు నా మీద ఆ రోజు జరిగింది పలానా సిచ్యువేషన్లో జరిగే ఇది అని అర్థం కాకుండా పోతుందా? పోదు కదా. ఇన్ కేస్ ఆ అమ్మాయికి అర్థమైన నెక్స్ట్ మినిట్ భూమాతకి ఎంత భరించే శక్తి ఉంటుందో ఆడపిల్లకి తెగిస్తే అంత ఆక్రోషం వస్తుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, నా దగ్గర డబ్బు ఉంది, ఏం చేస్తావు ఏంటి అన్నట్టు మాట్లాడుతుంటారు ఏ పిల్లనైనా. గుర్తుపెట్టుకోండి, 4 గోడల మధ్యనేసి ఒక పిల్లిని కొట్టినా తిరగబడుతుంది, పులి కన్నా ఎక్కువ తిరగబడుతుంది. అంత దూరం సొసైటీ రాకూడదు. సొసైటీలో ఎప్పటికీ సోషల్ ఆర్డర్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎవ్వరికీ కష్టం రాకూడదు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండేది. అది జెండర్కి పార్షాలిటీ చూపించదు, రిచ్ పూర్కి పార్షాలిటీ చూపించదు, క్యాస్ట్కి పార్షాలిటీ చూపించదు, రిలీజన్కి పార్షాలిటీ చూపించదు. మరి మీరెందుకు చూపిస్తున్నారు? ఈ అమ్మాయిని తీసుకోండి, ఒక 19 yearsకి తనకి అర్థమైందనుకోండి, తనని ఫేస్ చేసేంత మీరు అనుకోవచ్చు, వాళ్ళకి ఇంకా గుర్తుంటుందా 19 ఏళ్ళకి నన్ను మర్చిపోతాలే, నేనేదో ట్రాన్స్ఫర్ అయిపోతాను, నేనేదో ప్రమోషన్ వస్తాను ఏదని అనుకో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా సరే తను ఎక్కడైతే బాధపడుతుందో, తను తప్పు చేయకుండా ఎవరి వల్లైనా బాధపడవలసి వస్తే ఖచ్చితంగా మీకు అలాంటి విక్టిమ్స్ చాలామందిని మీరు చూసుంటారు. కానీ ఆ పాపకి మీరే కనిపిస్తారు అక్కడ. అవునా? ఇంత అన్యాయంగా బిహేవ్ చేశాడు అనుకుంటాడు. ఒకటి, ఆ అమ్మాయికి అప్పుడు ఒకవేళ ఉంటే సిచ్యువేషను, ఈ వ్యవస్థ మీద అసహ్యం వేయచ్చు. వ్యవస్థే తప్పనేంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా వ్యవస్థలోంచి లూప్ హోల్ నుంచి పుట్టిందే కదా నక్సలిజం. మర్చిపోయామా? ఈరోజు మనం అనొచ్చు ఆపరేషన్ కగార్ చేస్తున్నాము, మేము నక్సల్స్ అందరినీ అంత ముందిస్తాం, ఇవన్నీ కరెక్టే. ప్యారలల్ గవర్నమెంట్ ఎప్పుడు ఉండకూడదు. పార్లమెంటరీ ప్రభుత్వమే ఉండాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే ఉండాలి. అక్కడ లైసెన్స్డ్గా గన్స్ ఇస్తున్నాం, గన్ ఇచ్చి మరి సోషల్ లైఫ్లో లా అండ్ ఆర్డర్ కాపాడండి అని మనమే మన ప్రతినిధులను ఎన్నుకొని పెడుతున్నాం. కానీ మీరు ఆ పని చెయ్యకపోవడం వల్లే కదా ఇంకొకరు గన్ ఎత్తుకొని అడవుల్లోకి వెళ్తున్నారు. అసలు ఆ అవసరమే రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సిస్టమ్ది. సిస్టమ్ ఎప్పుడైతే ఆ అవసరమే లేకుండా చేస్తుందో
ఆటోమేటిక్గా మనం ఏ ఆపరేషన్లో చేయనవసరం లేదు. ప్రాబ్లమే లేనప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు ఉంటుందండి? నక్సలిజము ఇవంతా ఎందుకు ఉంటుంది? ప్రాబ్లం లేకుండా చేయాల్సిన బాధ్యత మనది. అన్ని ప్రభుత్వం అంటే ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, మినిస్టర్ వచ్చి చేయడు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళందరూ, ఇప్పుడు నేను ఇక్కడ అన్నట్టే అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ ఆ రోజు కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ కూడా దాంట్లో పార్టే. ఎందుకంటే మీరు తీసుకునే శాలరీ మీకు కట్టే పన్నుల ద్వారా వచ్చింది. ప్రతి రూపాయి ఈ దేశ ప్రజలు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ఆస్తుంది. కనీసం ఒక్కసారి అఫ్కోర్స్ ఇవన్నీ మేము చాలా కేసెస్ చూస్తాం. చాలా సింపుల్గా చెప్పే విషయం ఏంటంటే మేము చాలా కేసెస్ చూస్తాము. అన్ని కేసుల్లో ఇదేం పెద్ద విషయం మీకు విషయం కాకపోవచ్చు, అదే చెప్తున్నా. మీ పర్స్పెక్టివ్లో ఆలోచించొద్దు, విక్టిమ్ సైడ్ ఆలోచించండి. మీకు కంప్లైంట్ వచ్చింది అంటే మీరు విక్టిమ్ సైడ్ ఆలోచించండి. దెన్ ఇలాంటి మిస్టేక్స్ అసలు ఎప్పుడు జరగవు. ఇలా ఒక ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను, నీ అమ్మాయికి ఇలా జరిగే ఛాన్స్ ఉంది అనేసి. సరే, ఇప్పుడు విషయం ఇది కూడా కాదు. ఈ ఫాదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఫస్ట్ టైం తీసుకోలేదు, మళ్ళీ సెకండ్ టైం పంపించారు, సెకండ్ టైం కూడా తీసుకోలేదు. మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళ పిన్ని అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. సో అందుకని మీ మీదే విషయం వస్తుంది అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పారంట అని బెదిరించారు. చెప్పారంట కాదు, బెదిరించారు. ఇండైరెక్ట్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించారు ఈ గల్ఫ్ వాళ్ళని. అంటే ఏంటి, వాళ్ళకి ఏమన్నా అయితే మీ మీదే వస్తుంది కాబట్టి మీరే సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్పడం. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ పిన్ని ఇలా చేసుకుందని చెప్తున్నాను కదా, ఈ విషయం జరగగానే ఆ పాప వీళ్ళ పిన్నికి చెప్పిందంట. పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి కదా, నేను కూడా మా పిన్నితోనే చాలా బాండింగ్ ఉండేది. తన పిన్ని తర్వాత తల్లి కాబట్టి తనతో చెప్పుకుంది. కానీ తనైనా నిలబడాల్సింది కదా. తను ఏం చెప్పిందంటే వీళ్ళ మదరు పేరెంట్స్కి, మీ పాప వల్ల గొడవలు అవుతున్నాయి, నా కాపురంలో మీరు తీసుకెళ్ళిపోండి పాపనని చెప్పిందంట. ఇలాంటి తల్లులు కూడా ఆలోచించాలి. అలాంటి కష్టం మన బిడ్డకు వస్తే అఫ్కోర్స్ తను భయపడి ఉండొచ్చు, కాపురం పాడవుతుందేమో, ఎందుకంటే అక్కడ అక్యూజ్డ్ నా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కదా అని భయపడి ఉండొచ్చు. భయపడ్డం కన్నా కూడా ఈరోజు భయపడతావు, రేపు పొద్దున అది నీ వరకే వస్తే అప్పుడేం చేస్తావు? అప్పుడు నిన్ను కూడా వదిలేస్తాడా? తప్పు ప్రాబ్లం మనకు వచ్చినా పక్కన వాళ్ళకి వచ్చినా మనం ఒకేలాగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మన దాకా రాదని మనం ఎవ్వరం రాసి పెట్టలేం. అందుకని అలా అమ్మాయి విషయంలో నాకు ఎందుకు ఇంత అంటే అడుగడుగున ప్రతి దగ్గర ప్రాబ్లం అయింది. అందుకే అనమాట. ఇంకా ఈ థర్డ్ టైం ఏం చేశారంటే గల్ఫ్లో ఉన్న వాళ్ళ ఫాదరు ఈ పెయిన్ తట్టుకోలేక ఇండియాకి వచ్చేసాడంట, చెప్పా పెట్టకుండా రిటర్ను. అలాగే మళ్ళీ వెళ్ళేదానికి టికెట్ బుక్ చేసుకొని వచ్చి అతన్ని వచ్చేసి చంపి తర్వాత వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇక్కడికి అయిపోయింది. ఒక ఫాదర్గా తనకి తన పాపకు అన్యాయం జరిగిందన్న బాధ ఉంది కాబట్టి తను వచ్చి ఇంత చేసి వెళ్ళాడు. ఖచ్చితంగా నేను ఇక్కడ ఇతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ కంటెక్స్ట్ ఇప్పుడు ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం కరెక్ట్ అని నేను స్టేట్మెంట్ చెప్తే రేపు మంచివాడిని కూడా చెడ్డోడు చంపుతాడు, అప్పుడు అది కరెక్ట్ అని చెప్తామా? కాదు కదా. ఎప్పుడైనా ఒక ప్రాణిని ఇంకో ప్రాణి చంపడం తప్పే. ఇదే చెప్తుంది ఉపనిషత్తులు, ఇదే చెప్తుంది వేదాలు, ఇదే చెప్తుంది బైబిల్ అయినా, ఏ ఖురాన్ అయినా సరే, ఏ మతమైనా ఇదే చెప్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ ఫాదర్ ఎందుకు చంపాల్సినంత పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ తప్పు చేసిన ఈ ఆంజనేయులు అంటే వాళ్ళ తాత అంటే అమ్మకి నాన్న వరుస, అంటే మనకు నాన్నతో సమానం. తాత తప్ప, అది దాచిపెట్టిన వాళ్ళ పిన్ని తప్ప, లేదా ఇంత చేసింది తన ఫాదరే అని చెప్పి వాళ్ళ బాబాయ్ కనీసం చూసుకోలేదు తన తప్ప, ఇవన్నీ కూడా కాదు. అసలు ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కదా, ఇది కంట్రీకి థ్రెట్ కదా అని ఈ ఎస్హెచ్ఓ పట్టించుకోకపోవడం ఒక ప్రాబ్లమా? లేదా పోక్సో యాక్ట్ అని ఇంత పవర్ఫుల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన, ఇది ఒక మైనర్ విషయం అయినా సరే దాన్ని అసలు కనీసం టేకప్ చేయలేదు అంటే ఎంత బాధ్యతారాహిత్యం. అసలు అకౌంటబిలిటీ ఏముంది వీళ్ళకి? నిజమే కదా, మన వల్ల ఒక ప్రాణం ఒకరికి ఇబ్బంది కలిగితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక
పసిపిల్లకి న్యాయం చేయలేని ఇలాంటి న్యాయం చేయమని చెప్పట్లేదు ఎప్పుడు. పోలీస్ డ్యూటీ న్యాయం చేయడం కాదు. అసలు పోలీస్ డ్యూటీ ఏంటి? మీ దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేయడం. కోర్టు వేస్తే శిక్ష, ఇన్వెస్టిగేషన్ మాత్రమే మీ డ్యూటీ. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టు డ్యూటీ కదా. అసలు మీరెవరు ఈ విషయాన్ని ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా చేయడానికి? అంటే మనము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే అలాంటి విషయాలకి సపోర్ట్ చేసామంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళతోనే లెక్క. దీనికి కేవలం ఒక పోలీస్ స్టేషన్ అనాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏరియా కూడా మనకి ఎప్పుడైనా దాంట్లో పివోటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఇష్యూ జరిగింది ఎక్కడ? రాజంపేట అని చెప్ప. అంటే ఇది అన్నమయ్య డిస్టిక్, ఏపీలో. ఇది ఇంతకుముందు ఉమ్మడి కడప జిల్లాలో ఒక పార్ట్. మీకు ఇంతకుముందు గుర్తుంటే లాస్ట్ 2020 అనుకుంటాను, 21 ఐ థింక్ 21 నవంబర్ ఆ టైంలో ఫ్లడ్స్ వచ్చి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. దానివల్ల కొన్ని గ్రామాలు మొత్తం నీళ్ళలో సబ్మర్జ్ అయిపోయింది. మీరు విని ఉంటే. ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి? అదొక పాప అయినా సరే, ఇలా గేట్లు పోవడం అని ఏదైనా సరే, అకౌంటబిలిటీ ఎక్కడికి పోయింది? మీ అకౌంటబిలిటీ, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఎదుటి మనిషి అంటే మీకు ఆ మాత్రం వాళ్ళది ప్రాణం కాదా? మనదేనా ప్రాణం? మనం ఒక పూట అన్నం తినకపోతేనే ఆడిపోతామే. మరి వాళ్ళు ఆ నీళ్ళలో మునిగిపోయి, ఈ పాప అయితే ఇంకెన్ని రోజులు అన్నం తింటుంది చెప్పండి? నాకు చెప్పా, ఒక కేసులో ఆ అమ్మాయికి ఇలాంటి సోషల్ ఈవెంట్స్తో అటాచ్ అయితే ఏంటి పరిస్థితి అన్న. ఇంకొక సైడు తనకు అర్థమైన నెక్స్ట్ మినిట్ ఇంత జరిగిందా అని నెక్స్ట్ మినిట్ అర్థమైన తర్వాత తను అసలు ఆ 19 years నుంచి 90 years వరకు అయినా తను సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతుందా? మీరు చెప్పగలరా అసలు సైకలాజికల్గా ఉంటుందని? అప్పట్లో ఒక మూవీ వచ్చింది కదా, ఎవరిది, సాయి పల్లవిది అనుకుంటా, లవ్ స్టోరీ మూవీ. దాంట్లో సొంత మేనమామ సంథింగ్ మామ ఏదో దగ్గర బంధువు ఏదో, తన వల్ల ఎవరిని చూసినా సొసైటీలో అలాగే తను ఫీల్ అవుతుంది. అలాంటి స్టిగ్మా ఆ పిల్లల మనసులో ఉండిపోతుంది. ఏం చేయాలి? ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? మీ సోషో ఎకనామిక్ కండిషన్స్తో పాటు ఇలాంటి రీజియనల్ వల్ల కూడా కాదా? ఇది ఏంటి? రాజంపేట ఒక డ్రాట్ ఏరియా అన్నంత మాత్రం ఇంకా డ్రాట్గానే ఉంచేద్దామా? ఎప్పటికీ డ్రాట్గానే ఉంటుందా? మరి ఇరిగేషన్ ఎందుకు ఉంది? ఇరిగేషన్ అంటేనే ఏంటి? నీకు నీళ్లు లేనప్పుడు దానికి సాగు చేయడానికి ఇచ్చిందే కదా, ఆర్టిఫిషియల్గా ఇవ్వస్తున్నాం. ఎంత 1947లో వచ్చింది మనకు స్వాతంత్రం, 2024లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మాట్లాడుతున్నాం. సిగ్గుండాలి మనకు అసలు నిజంగానే. ఏం చేస్తున్నారు? ఇది నిజంగా ఇది రిప్రజెంటేటివ్స్ తప్పు కాదా? రాజకీయ నాయకులకు అసలు సంబంధం లేదా? ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటున్నాడు కదా, మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీలు. మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఏరియాని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలో మీకు తెలీదా? ఎప్పుడైనా ఏరియా డెవలప్ అయ్యింది అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యింది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా హెల్త్ మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయగలరు. ఇవన్నీ చెయ్యం మనం. చెయ్యం. చేస్తే ఏమంటారు? ఎడ్యుకేషన్ ఎందుకు చేయరు? అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్ వస్తే క్వశ్చన్ చేస్తారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, అందరికీ అన్నీ అర్థమవుతాయి. అర్థం కావాలనే కదా చెప్పింది. ఇంకెన్ని రోజులు ఆగుతారు? ఇప్పటికీ 67.46 ఉంది అంతే మన ఏపీ లిటరసీ. అంటే ఇంకా 40% అనుకోండి అప్రాక్సిమేట్గా. 7% ఏముంది కానీ 40% ఇంకా అవుట్ ఆఫ్ ద లిటరసీలోనే ఉన్నాం మనం. ఇంకా అవుట్ ఆఫ్ ద లిటరసీలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంజనేయులు తయారవ్వకుండా ఉంటారా? 59 సంవత్సరాల తన మనవరాలు వయసున్న అతన్ని ఇలా ఆ పాప మీద అసలు ఎవరైనా పసిపిల్లల దగ్గరకు వస్తే వాళ్ళు ముద్దు చేయాలనో వాళ్ళని ఇంకా బాగా ప్యాంపర్ చేయాలనిపిస్తుంది. కానీ అసలు ఇంత క్రూయల్ మైండ్ సెట్ అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందో ఆలోచించండి. అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అంతే తప్ప యాక్ట్స్ తీసుకొచ్చాం, నిర్భయ జరిగినాం, నిర్భయ యాక్ట్ తీసుకొచ్చాం, పోక్సో ఇష్యూస్ జరిగిన పోక్సో ఇంతేనా? ఇంకా ఏదో చెప్పినట్టు ఏదో డిసీజ్ వస్తుందంటే దాన్ని చంపుతుంది.
నువ్వు కూడా స్ట్రెంగ్త్ అని అవ్వాలి కదా, అది చేయడం కరెక్టే. ఇంటర్నల్గా కూడా అలాంటి మెకానిజం డెవలప్ చేయాలి కదా. ఇప్పుడు ఇతనే ఉన్నాడు తీసుకుందాం, 59 ఇయర్స్ అన్నారు. ఈ 59 ఏళ్ళ అతనికి 12 ఏళ్ళ అమ్మాయిని టచ్ చేయడం తప్పని ఎప్పుడు అనిపించలేదా? అసలు అంత పసిపిల్లల్ని చూస్తే ఎందుకు అలాంటి మీకు ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చదువు లేదు. చదువు అంటే ఏదో డిగ్రీలు తెచ్చేసుకొని మనము సాఫ్ట్వేర్లు అయిపోయి ఇలా లేదు లక్షలు సంపాదించడము, ఇంకొకరి ముందు షో చేయడము, బంగారం కొనుక్కోవడము, భూములు ఇవి కాదు చదువు. చదువు విజ్ఞానం నేర్పించాలి, చదువు సంస్కారం నేర్పించాలి, చదువు విజ్ఞత నేర్పించాలి. నీ తోటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు నిలబడు. వాళ్ళు ఆ మినిట్ చూసే చూపు మనం ప్రైజ్లెస్. అలా ఉండాలని అందరికీ కాదు, కొంతమంది వేదాంతాలు చెప్తూ ఉంటారు మనకు, మాకు లేదు కదా, మాకేం అవసరం ఉంది వాళ్ళకి. నిజమే, వన్ డే మనకు కూడా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మన చుట్టూ ఎవ్వరు ఉండరు. మనం అనొచ్చు మాకేమీ రాదు, మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఎవరి జీవితము ఎవరు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఎవరి జీవితాలు ఉండవు. మరి ఎందుకు అనుకుంటున్నారు ఇలాంటివి? అసలు ఎందుకు వచ్చే అమ్మాయికి, అమ్మాయి మీద ఇలాంటివన్నీ తనకి? ఎందుకంటే చదువు లేదు, మనం పశువులమే. అంతకన్నా పశువు కూడా తన సర్కిల్లో తను ఉంటుంది. ఎప్పుడు మృగం అవుతుంది తెలుసా? తనెవరు కంట్రోల్ చేయరు, తను ఏం చేసినా ఎవడు అడగడు అని అహంకారం ఎక్కువైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడు రెడ్ వాటర్ రెడ్ సైడ్, గ్రీన్ వాటర్ గ్రీన్ సైడ్ పోయినట్టు కొన్ని ఇలాంటి వాళ్ళ చుట్టూనే తిరిగితే ఇలాంటివే వస్తాయి. అన్నిటికీ రీజన్ ఎవ్వరేం చేస్తారు మమ్మల్ని, ఇదే రెక్లెస్నెస్. నెగ్లిజెన్స్ కాదు, రెక్లెస్నెస్. అందుకనే తప్పు ఒకటిది, కానీ బాధ ఎవరిది? ఆ చిన్న పాపది, 12 ఇయర్స్ పాపది. ఎందుకు అంటారా? నిజమే, నేను అన్న విషయాల్లో ఫస్ట్లో మీతో అన్నీ చెప్తూ వచ్చిన. ఒకవేళ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ని వదిలేసి ఉంటే తన పరిస్థితి ఏమవ్వాలా? లేదు, వాళ్ళ ఫాదర్ సాడిస్ట్ అయ్యి ఒకవేళ ఈ 12 ఇయర్స్ పాపనే చంపేసి ఉంటే ఏమవ్వాలి? ఇది చెయ్యలేదు. అతను ఏం చెప్పాడు? ఇప్పుడు అతను చంపేశాడు, 59 ఇయర్స్ అతన్ని కిల్ చేసేసాడు, కరెక్టే చేశాడు. మరి ఇప్పుడు చట్టం ప్రకారం తప్పే కదా. చట్టం ముందు మనం ఆర్టికల్ 14 ఒకటి ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా, చాలా ఏమంటారు, ఇట్లా బ్రేవ్గా, ధైర్యంగా, ఏదో ప్రెస్టీజియస్గా చెప్తాం. ఆల్ ఆర్ బిఫోర్ లా అని, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని మేము బ్రిటన్ నుంచి తీసుకున్నాము, మేము యుఎస్ నుంచి తీసుకున్నామని చాలా ప్రౌడ్గా చెప్తాం. అసలు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఆల్ ఆర్ బిఫోర్ లా అన్నారు. మీరు చెప్పే ఉద్దేశం లేనిది పూర్ కూడా రిచ్తో ఈక్వల్ అని మీరు చెప్పే ఉద్దేశం మీరు అన్నారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుంది? పూర్ నిజంగా రిచ్తో ఈక్వల్ అవుతున్నాడా? లేదే. రిచ్గానే చెప్తున్నాడు, అందరూ సమానమే, నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కదా, సో నేను డబ్బులు పెట్టైనా సరే చట్టాన్ని కొంటున్నాను అని చెప్తున్నాడు. చట్టం కొంతమందికే చుట్టమా? ఇలాంటి వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది. మరి ఇతను ఏం చేయగలిగాడు? ఇప్పుడు ఏం చేయలేకపోయినాడు. ఎందుకంటే తను నిజం చెప్పాలంటే ఇతని విషయం తప్పు లేదు ఆ ఫాదర్ది. ఎందుకంటే తను ఫస్ట్ టైమే వెళ్ళాడు ప్రాబ్లం జరిగినప్పుడే, సెకండ్ టైము వెళ్ళాడు, సిస్టమ్ని నమ్మాడు. ఇక్కడే అర్థమవుతుంది ఇతను సిస్టాన్ని నమ్మాడు. తనకి ఈ దేశం మీద ఇంకా నమ్మకం ఉంది. తన కూతుర్ని ఈ దేశంలో ఇంత క్రూయల్గా హింసించబడినా కూడా అని చెప్పిన ఆ బాధ నుంచి తేరుకొని వెళ్ళాడు. కానీ థర్డ్ స్టెప్ ఇంకా అలా ఆలోచించలేకపోయాడు. ఏం చేశాడు? ఇప్పుడు అతన్ని చంపి, నిజం చెప్పాలంటే అతను ఒకవేళ హైడ్ చేయడము, తను కాపాడుకోవాలి, ఇంకోటి అనుకుంటే తను అసలు వీడియో బయటికి పెట్టేవాడు కాదు. రియల్లీ తన ఇంటెన్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఆ వీడియో పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే, తను చెప్పడం కూడా ఆ వీడియో మీరు వింటున్నా యూ విల్ బి బ్రోకెన్ అవుట్ రియల్లీ. ఏం చెప్తుందంటే తన ఉద్దేశం నాకు అర్థమైందంటే, తన కూతురికి జరిగినట్టు ఇంక ఏ ఆడపిల్లకి జరగకూడదు అని చెప్పి ఒక తండ్రి పడ్డ ఆవేదన ఏంటో ఆ వీడియోలో తెలుస్తుంది. తన కూతురికి జరిగింది కదా, తన కూతురికి సంబంధించినప్పుడు అతను చంపేశాడు, అతను పగ చల్లారిపోయింది అన్నట్టు ఆగిపోవచ్చు. కానీ ఎందుకు పెట్టాడు ఆలోచించండి. అలా అసలు ఇతను అనుకోనుంటే నాకెందుకులే ప్రాబ్లం, నా కూతురు వరకు నేను చూసుకోవచ్చు కదా అనుకుంటే అసలు నిజంగా అలా అనుకునేవాడైతే ఎంతోమంది, అదే ఈ రిచ్ అన్న వాళ్ళందరికీ ఉన్నది, ఎవడు వస్తాడు, ఎవడు బయటకు చెప్తాడు, ఏం చేస్తాడు అని. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు కాదు అతను. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఒక అతను నా కూతురు మీద ఇలా చేశారు అంటే అది బయట ఉన్న ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. రేపు అమ్మాయికి పెళ్ళి, మనమే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. జస్ట్ ఒక అమ్మాయి ఎవరితో లవ్ చేసిన అది ఇదంటేనే ఆ అమ్మాయికి పెళ్లి చేయడమే చాలా కష్టం. ఓకే, మీరు అనుకున్నట్టే సిటీ కల్చర్ పెరిగిపోయింది, అమ్మాయికి పెళ్లి చేసాం, మంచి నగలిచ్చాం అన్నీ అనుకుందాం. తను అసలు హ్యాపీగా ఉండగలుగుతుందా ప్యాటర్నల్ లైఫ్లో, తన మ్యారిటల్ లైఫ్లో? సరే, అప్పటికి హ్యాపీగా ఉందనుకుందాము. లైఫ్ లాంగ్ అదే కంటిన్యూస్గా ఉండగలుగుతుందా? లేదే. అలాంటప్పుడు ఏదో 1-2 దగ్గర జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి పోక్సో లాంటి యాక్ట్స్ తీసుకొచ్చాము. అది ఉంది అని ఇప్పుడైనా కొంతమంది అయినా బయటికి రాగలుగుతున్నాము. కానీ ఇంకా చాలా ఏరియాస్లో బయటకు వస్తే బిడ్డకు పెళ్ళి ఎక్కడ అవుతుంది, రేపు పొద్దున్న పెళ్లి చేయాలి కదా అని ఆలోచించే ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ సొసైటీ కూడా మారి ఇంకా అలాంటి వాళ్ళందరినీ ఎన్లైట్మెంట్ చేయాలి. అలా మీరు ఎన్లైట్మెంట్ చేసినప్పుడే ఇలాంటి ఆంజనేయులు లాంటి వాళ్ళు బయటికి రారు. అలాంటి 59 సంవత్సరాల మృగాలు ఇంకా బయట మనుషుల మధ్య తిరగవు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎప్పుడు ఆగుతాయంటే, మనం తప్పు చేస్తే మనం కొట్టేవాడు ఇంకొకడు ఉన్నాడురా అని భయం ఉంటే అప్పుడు ఆగుతాయి. చిన్నప్పుడు పసిపిల్లోడు అమ్మకు భయపడతాడు, తర్వాత కొద్ది రోజులు పోతే నాన్నకు భయపడతాడు, కొద్ది రోజులు పోతే ఫ్రెండ్స్ ముందు భయపడతాడు, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. ఇంకొద్ది రోజులు పోతే ఎవరికి భయపడ్డు, విచ్చలవిడైపోతాడు. అప్పుడు భయపడాల్సిన సొసైటీకి. ఆ సొసైటీకి కూడా భయపడకపోతే చట్టానికి భయపడాలి. ఆ చట్టం కూడా నీళ్లు నములుతూ ఉంటే ఇంకా చట్టం అని చెప్పడం చాలా కామెడీగా ఉంటుంది నిజంగానే. అదే అలా చేయబట్టే ఈరోజు ఈ వీళ్ళ ఫాదర్ పేరు కూడా ఆంజనేయ ప్రసాద్ అనమాట, ఇతని పేరు. కాకపోతే ఇతని ప్రసాద్. ఇలాంటి ఆంజనేయ ప్రసాదులు అసలు ఈ సొసైటీలకు రావాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వీడియోస్ రావాల్సిన పని లేదు. ఒక చిన్న ఎలిమెంట్ అని వదిలేస్తాం మనం ప్రతి విషయంలో. అవే ఈరోజు ఇంత దూరం తెస్తాయి. అవునా కాదా? నాకైతే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకున్నాను మీకు. లిటరసీ రేట్ నాకు చెప్పాను కదా, 67.35%. ఇది మొన్న రీసెంట్గా నవంబర్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. నిజం చెప్పండి, ఈ సోషియో ఎకనామిక్ సర్వేలు ఇవన్నీ కూడా తెలియదు, జానం ఉంది జనానికి. తెలియకపోయినా పర్లేదు, ఇది అథెంటిక్ డాక్యుమెంట్ కాబట్టి దాంట్లో వాల్యూసే చెప్తున్నా. 67.35% అంటే మనం ఇంకా ఎంతమంది ఎడ్యుకేషన్లోకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు చూడండి. 33% నియర్గా ఇంకా అసలు బయటికి, అంటే 1/3కి అసలు చదివే లేదు మన దాంట్లో. గవర్నమెంట్ ఏం చేస్తుంది? అన్నిటిని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారా అంటే గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, హెల్త్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ఎంప్లాయ్మెంట్ చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అడగచ్చు అన్నీ మేము చేస్తే మీరేం చేస్తారండి, మిమ్మల్ని అన్నీ చేయమని లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్గా ఏవైతే మనిషి చేసుకోలేరో కలెక్టివ్గా ప్రభుత్వం మా తరపున మీరుండి చెయ్యండి అని చెప్పిందే ఈ 4. మనకిచ్చి 4 పనులు కూడా మనం చెయ్యకపోతే సిగ్గుపడాలి మనం. నిజం చెప్పాలంటే చదువు లేదు కాబట్టి అలాంటి ఆంజనేయులు లాంటి వాళ్ళు తయారయ్యారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇది కూడా ఏపీకి సంబంధించి తీసుకున్నాం. ఇక్కడ 2 ఇచ్చారు చూడండి, ఏపీకి ఇండియాకి సంబంధించి.
ఫీమేల్ ఎంత ఉన్నారు 36.9, 27.8 ఆల్ ఇండియా. 100లో 36 మందా పనిచేసేది ఎక్కడ? ఇందుకే కదా ఆంజనేయ ప్రసాద్ ఆ పాప లాంటి తల్లిదండ్రులు గల్ఫ్కి పోయింది. నిజంగా ఇక్కడే మీరు జాబ్స్ క్రియేట్ చేసి ఉంటే అసలు వాళ్ళు గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తన పేరెంట్స్తోనే ఆ పాప హ్యాపీగా ఉండేది కదా. తన పిన్ని ఇంట్లో ఉండబట్టే కదా ఈరోజు తనకు అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. 12 ఏళ్ళకి ఈరోజు వచ్చింది. 10 ఏళ్ళకి రాని పిల్లలు ఉన్నారా? 18 ఏళ్ళకి రేపు ఈ అమ్మాయికి రాకుండా ఉంటుంది ఈ సిచ్యువేషను. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వలేదా? ఇవైతే ఇంకా ఎంత గ్రేట్గా చెప్పుకుంటాము. 3.5 ట్రిలియను, 7 ట్రిలియను, 18-14 ఎన్ని ట్రిలియన్స్ ఉంటే ఏం ప్రయోజనం అండి? మన ఇంట్లో ఆడపిల్ల హ్యాపీగా లేనప్పుడు అన్ని డబ్బులతో కొనలేము. దాంట్లో ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఇది ఏపీ గవర్నమెంట్ మొన్న పెట్టిన బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టారు. మీరు అసలు ఐ మీన్ హెల్త్కి ఎంత పెట్టారు? 24% పెట్టారు. సరే పెట్టారు. ఎడ్యుకేషన్కి ఎంత తెలుసా పెట్టింది? 5%. 5% ఎడ్యుకేషన్కి పెట్టేది. 5%. నిజంగా పాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇంక ఇది క్రైమ్స్ రిపోర్ట్ ఇచ్చారు, మన గవర్నమెంటే ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి క్రైమ్ రిపోర్ట్లో హయ్యెస్ట్ ఎక్కడున్నది ఛార్జ్ షీట్ రేట్ ఐపీసీ క్రైమ్స్. ఛార్జ్ షీటింగ్ రేట్ ఐపీసీ క్రైమ్స్. ఇక్కడ వీడియోలో తీసిన హయ్యెస్ట్ ఏం చూపిస్తుందంటే 498 చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఇంకో పెద్ద కాన్సెప్ట్ అయిపోతుంది. చూడండి సార్ మీరు ట్రెండ్. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ చెప్పింది మీకు ఆల్రెడీ మీరు చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడున్న ఇప్పుడున్న చట్టసభల్లో అయితే మరి చెప్పాలంటే ఎంత ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి 35 చెప్తున్నాం, అవునా? ఎంపీకి, ఎమ్మెల్యేకి 25-30 ఇయర్స్ చెప్తున్నాం. అంటే చాలా వయసు మనకన్నా వాళ్ళు ఎక్కువ చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలాంటి అర్థం చేసుకునే శక్తి ఉంటుందని చెప్పి చట్టసభలకు పంపించినాం. మీకు ఈ 12 ఏళ్ళ పాప తన ఫాదర్ ఈరోజు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అని ఒక్కసారి మీరు థింక్ చేస్తే ఇలాంటి ఇంకో 12 ఏళ్ళ పాప విషయం రిపీట్ అవ్వదు. ఇదైతే నేను చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నా. మీరు తీసుకోండి, ఆ ఏరియాస్ చూడండి. మీరే ఎమ్మెల్యేస్గా ఉన్నారు కదా, మీ కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లం ఏంటో మీరు చేయండి. మీరు 5 ఇయర్స్ కూడా కాదు, ఒక 1 ఇయర్ సీరియస్గా హానెస్ట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ లాగా మీ కాన్స్టిట్యున్సీ మీరు డెవలప్ చేయాలని చూడండి. వద్దు, ఒక 1 ఇయర్ తీసుకోకండి, ఏమీ వద్దు. మనకు మిమ్మల్ని ఎవ్వరు తీసుకోవద్దని, ₹1 తగలద్దని ఎవ్వరు చెప్పట్లేదు. నిజంగా లంచం తీసుకునేవాడే కాదు, ఇచ్చేవాడిది కూడా తప్పే అంటున్నారు. కానీ అది కూడా కాదు చెప్తున్నాం కదా. 1 ఇయర్ డెవలప్ చేయండి, అన్నీ పోతాయి, ప్రతిదీ పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అన్నీ 100% చేయలేమని మాత్రం చెప్పొద్దు. మనిషికి సాధ్యం కాదు ఏది ఉండదు. ఎక్కడో తెలియని మార్స్ మీదకి అసలు ఎట్ట వెళ్ళాలో కూడా తెలియకపోయినా వెళ్ళాం మనం. అలాంటిది ఇది చేయలేము. ఇది ఎంతకన్నా రాకెట్ సైన్స్. చెయ్యాలన్న సంకల్పం మనలో ఉండాలి. డిప్యూటీ సీఎం గారు కూడా నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉండేది, ఉంది కూడా, ఉంటుంది కూడా. కానీ ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా పోతుంది. మీరు సరిగ్గా ఆలోచించండి. నాకు వీలైనంత వరకు నేను ఇన్ని రోజులు చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్లో, నేను ఇన్ని రోజులు ప్రపంచాన్ని చూసిన దాంట్లో నాకు తెలిసినంతగా నేను చెప్పగలిగాను. ఫాదర్ది తప్పు కాదని నేను చెప్పలేదు ఇక్కడ. కానీ అక్కడ అలా చేయడానికి దారితీసిన పరిస్థితులు మీరు ఆలోచించాలి. ఫాదర్ తప్పు, ఫాదర్ తప్పు, ఫాదర్ తప్పు అంటున్నారు. తప్పు ప్రతి దగ్గర జరిగింది, ప్రతి స్టెప్లో జరిగింది. మరి అందరికీ కూడా శిక్ష ఇవ్వాలి. మీరు నిజం చెప్పాలంటే ఆ ఫాదరు సైలెంట్గా ఉండి అందరిలాగా బయటకి చాలామంది బయట తప్పించుకొని ఉండొచ్చు. కానీ తన ఇప్పటికీ చెప్పేది ఏంటంటే తన కూతురులాగా ఇంకో కూతురు సఫర్ అవ్వకూడదు. ప్రతి బిడ్డలో తన బిడ్డనే చూసుకుంటున్నాడు.
ప్రతి బిడ్డలో తన బిడ్డనే చూసుకుంటున్నాడు కదా, ఒక గల్ఫ్కి వెళ్ళి రోజువారీ కూలీ చేసే పర్సను. మరి మీరందరూ ఇంత ఇంత గొప్పోళ్ళు కదా, మరి మీరు ఎంతమంది పిల్లల్ని మీ పిల్లలాగా చూసుకోవాలి? మనం చూస్తే సొసైటీ మనల్ని కూడా అలాగే చూస్తుంది గొప్పగానే. చరిత్రలు కొంతమందే ఉంటారు. ఇప్పుడు అందరూ ఆంజనేయులు లాంటి వెధవలే ఉండరు కదా. 59 ఇయర్స్లో ఒక అనకూడదేమో కొన్ని పదాలు, గాడిదకి కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి. 59 సంవత్సరాలు బతికిన ఒక పర్సన్కి ఇలా బిహేవ్ చేశాడంటే సొసైటీ కూడా తప్పు చేసింది అలాంటి మనిషిని ప్రొడ్యూస్ చేసినందుకు. రియల్లీ ఫ్యాక్ట్. అందరూ క్వశ్చన్ చేసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఎంత దూరం ఉందా అని. థ్యాంక్ యూ.